ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. ఏదైనా విషయంలో జారిపోతున్నారా? ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయారా? ఏదైనా విషయంలో మాట కానీ, చూపు కానీ, ఆలోచన కానీ, ప్రవర్తన కానీ వాక్యానికి వ్యతిరేకంగా ఉందా? ఒకసారి తప్పకుండా పరిశీలన చేసుకోవాల్సిందే. ప్రతి దినము మిమ్మును మీరే సాధకము చేసుకొనుడి అని పరిశుద్ధ గ్రంథంలో తండ్రి రాపించి పెట్టాడు. ఎవరో మనల్ని సరిదిద్దరు, ఎవరో వచ్చి మనల్ని సరైన దారిలో నడిపించరు. వాక్యం చదవడం, వాక్యం ప్రకారం మనల్ని మనం మార్చుకోవడం, మన వల్ల కానప్పుడు తండ్రి పాదాలు పట్టుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా వాక్యం ప్రకారం నడుస్తున్నారా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే సౌమ్య సిస్టర్ గురించి ప్రతిరోజు చెప్తున్నాము, కానీ ఎవ్వరూ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. దేవుని కృపను బట్టి ఒకరికి మన వల్ల సహాయం చేయాలి. ఆమె హాస్పిటల్ ఖర్చులకైనా సరే మన వంతు ఎంతో కొంత సహాయం చేయాలని తండ్రి ఇచ్చిన ఆలోచన అండి. మీ హృదయాలు కూడా కదిలింపబడితే ఇది కరెక్టే కదా అనిపిస్తేనే పంపించండి. ఒక 50 రూపాయలు ఒకసారి పంపించిన వాళ్ళు మరలా పంపించొద్దండి. ఒక్కసారి ఒక 50 మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. నా కోసం కాదు, నా వాళ్ళ కోసం కాదు, సిస్టర్ కోసం. ఆరోగ్యం బాగాలేదు, నడవలేని పరిస్థితి, హాస్పిటల్ ఖర్చులు కూడా లేని పరిస్థితి. నా కంటితో నేను చూస్తున్నాను కాబట్టి మీకు అంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. కాబట్టి నా మాటల మీద మీకు నమ్మకం కలిగితేనే పంపించండి, లేకపోతే పంపించొద్దు. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి తండ్రి సహాయం పంపిస్తాడు. మీ ద్వారా కాకపోయినా వేరే వారి ద్వారానైనా తండ్రి సహాయాన్ని ఖచ్చితంగా పంపిస్తాడని నేను నమ్ముచున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామంని ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఏ ఊర్లో ఉన్నారో మాకైతే తెలియదు. సమస్తము చూచుచున్న దేవా మీకే స్తోత్రమై మా మీద కనికరపడి, మా మీద దయించి, మా మీద జాలి చూపించిన తండ్రి, మమ్మల్ని ప్రత్యేకపరచడానికి మాకున్న అర్హత ఏముందయ్యా? మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, జ్ఞానం కలిగిన వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఎంతో మంది మీరే నిజమైన దేవుడు అని కూడా తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నారయ్యా. వారందరినీ పక్కన పెట్టి ఎటువంటి అర్హత లేని మా మీద మీ దృష్టి పడడానికి ఏ పాటి వారమయ్యా? మేమెంతటి వారమయ్యా మీరు మమ్మల్ని ఎన్నుకోవడానికి? అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ సమస్యలతో, ఏ అక్కరతో నా ప్రభు మీ పాదాల దగ్గరకు వచ్చారు, ఏ దుఃఖంలో ఉన్నారు నా తండ్రి, ఏ వేదనతో ఉన్నారు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మొదట బిడ్డలు ఎక్కడ జారిపోయారు, ఆ గ్రహింపు బిడ్డలు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి అయ్యా. ప్రతి ఒక్కరు నా ప్రభు ఎక్కడ జారిపోయారు, ఏ విషయంలో వాక్యం నుండి తొలగిపోయారు, ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారు, ప్రతి ఒక్కరిలో ఆ జ్ఞానాన్ని, గ్రహింపుని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి నా ప్రభు వారు చేసిన తప్పు పశ్చాత్తాపంతో, కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలను బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరు ప్రార్థన అవసరతలు పెట్టారు అవి నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా. నేనే పాటిదాన్నయ్యా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. వచ్చిన ప్రార్థన అవసరతలను మీ పాదాలకు అప్పగిస్తున్నానయ్యా. స్వరూప సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అప్పులు తీరాలని ప్రార్థన చేయమన్నప్పుడు నా తండ్రి, ఎందువల్ల అప్పుడు చేయాల్సి వచ్చిందో మీకు తెలుసు నా తండ్రి. బిడ్డ నా ప్రభ ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో వాక్యం నుండి తొలగిపోతే దయతో క్షమించి నా తండ్రి. ఆమె చేతి కష్టార్జితాన్ని, వారి గృహంలో ఎవరైతే నా ప్రభ కష్టపడుతున్నారో వారు చేసే ఆ చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి అప్పులు తీరే దారి బిడ్డకు చూపించండి అయ్యా. అలాగే నా ప్రభ దుర్గా ప్రసాద్ బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంటి నుండి వెళ్ళిపోయాడమ్మా, తిరిగి రావాలని ప్రార్థించినప్పుడు నా తండ్రి ప్రార్థన అవసరం మీ దగ్గరకు వచ్చిందయ్యా. సమస్తము మీరు చూచుచున్నారయ్యా. ఎందువల్ల నా ప్రభు వెళ్ళిపోయాడు, ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఒక నూతన హృదయాన్ని, నూతన ఆలోచన నా ప్రభు బిడ్డ కలిగించి తిరిగి నా ప్రభు గృహానికి చేరుకునేలా మీ కృపను గ్రహించండి. మీరు నడిపించే వరకు, తిరిగి రప్పించే వరకు ఆ కుటుంబస్తుల్లో ఉన్న భయాన్ని, టెన్షన్ తీసివేసి, అవిశ్వాసాన్ని తీసివేసి పూర్తి విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలు కలిగించండి. అలాగే ఎవరైతే బ్రదర్ నా తండ్రి ఉద్యోగం కోసం ప్రార్థించమని అడిగారు, ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డకు వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది, ఆ చదివే చదువు జ్ఞాపక శక్తి ఇచ్చింది కూడా మీరే కదా నా తండ్రి.
ఇక్కడ దాకా చదివించిన మీరే నా ప్రభు ముందుండి ఆ బిడ్డ చేయదగిన ఉద్యోగాన్ని బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సుమతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నయ్యా. బిడ్డలకి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, బిడ్డలు లోకంలో పడకుండా యవన కాలంలో మీ కాడిని మోస్తేనే వారికి మేలు కలుగుతుంది అనే గ్రహింపు నా ప్రభు బిడ్డలు కలిగించండి. ప్రతి దినము కూడా మీకు లోబడాలి. ప్రతి దినము మీ నుండి నా ప్రభు బిడ్డలు జ్ఞానాన్ని పొందుకునేలా వారి హృదయాలు మీ వైపు తిప్పండి నా తండ్రి. మీరిచ్చిన జ్ఞానం అయితేనే ఎంత మంది కాంపిటీషన్కి వచ్చిన ఉద్యోగాలు మీ బిడ్డలకే వస్తాయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే దివ్యజ్యోతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటయ్యా. సిస్టర్ వివాహం కోసం ప్రార్థించమన్నప్పుడు మీ చిత్తంలో బిడ్డ నా ప్రభు వివాహాలు జరిగితేనే, మీరు జతపరిస్తేనే బిడ్డలు నా ప్రభు కుటుంబం సంతోషంగా ఉండేది. మీ చిత్తంలో బిడ్డ వివాహం జరిగితేనే భార్యాభర్తల మధ్య ఏ గొడవలు, ఏ ఇరుకులు నా ప్రభు, ఏ ఆటంకాలు రానివ్వరయ్యా. మీరు మీ చిత్తంలో బిడ్డ వివాహం జరిగించండి. మీ చేతుల మీదుగా బిడ్డ వివాహం జరగాలంటే మొదట మీకు ఇష్టంగా నా ప్రభు బిడ్డను మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు వరలక్ష్మి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసయ్యా. కుటుంబాన్ని ఒక్కసారి మీరు దర్శించండి. కుటుంబాల్లో నా ప్రభు బిడ్డలు ఎవరెవరు దారి తప్పుతున్నారు, ఎవరెవరు నా తండ్రి లోకాన్ని వెంబడిస్తున్నారు, సమస్తము ఎరిగి ఉన్నదేమో తెలియదయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పులు నా తండ్రి దయతో క్షమించి నా ప్రభు కుటుంబాన్ని కట్టండి. ప్రతి సమస్యలో నుంచి నా ప్రభు కుటుంబాన్ని విడిపించమని అడుగుచున్నాం. మీ ఎడల వారికి నూతన భయము, భక్తిని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే బ్రదర్ నా తండ్రి వాళ్ళ అమ్మగారి కోసం, కూతురు కోసం, వారి భార్య కోసం నా ప్రభు వారికి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నారు. ఒక్కసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటయ్యా. ఎందువల్ల అనారోగ్యంతో బిడ్డలు బాధపడుతున్నారు, ఎందువల్ల అపవాది చేతిలో పడిపోతున్నారు నా తండ్రి. ఎక్కడ నా ప్రభు దారి తప్పారు, సమస్తము ఎరిగి ఉన్నదేమో. మీ వద్దకు వచ్చారు కదయ్యా. మీ వద్దకు వచ్చి వారిని మీరు ఎంత మాత్రమును త్రోసివేయరు కదయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి. అపవాది చేతిలో నుంచి కుటుంబాన్ని విడిపించిన ప్రభా, కుటుంబం చుట్టూ, బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. నూతన బలము, నూతన శక్తిని, నూతన ఆరోగ్యాన్ని, నూతన నెమ్మదిని నా ప్రభా కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ వరలక్ష్మి సిస్టర్ వాళ్ళ పాప నా ప్రభ అమ్మ గర్భవతితో ఉందమ్మా. తల్లి బిడ్డల కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవ, మీరిచ్చిన బహుమానం పొందుకున్న బిడ్డను ఒక్కసారి నా ప్రభ మీరు దర్శించండి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నామయ్యా. తల్లి చుట్టూ, బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయండి అయ్యా. మీకే స్తోత్రమయ్యా. ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. నార్మల్ డెలివరీని బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు సువర్ణ సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆత్మీయతలో బలపడాలని, పరిశుద్ధాత్మ శక్తిని నా ప్రభు పొందుకోవాలని ఎంతో ఆశతో ఉందయ్యా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ సమయంలో మీతో ఎలా మాట్లాడాలి, ఎలా మొరపెట్టాలి, ఆమెకు కావాల్సింది ఎలా అడగాలో నా ప్రభు ఆ జ్ఞానాన్ని గ్రహింపును బిడ్డకు అనుగ్రహించండి నా తండ్రి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే బిడ్డ ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎంత జాగ్రత్తగా జీవించాలో ఆ గ్రహింపు జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. దయగల దేవ, ఏ విషయంలో ఏదైనా విషయంలో తెలుసు తెలియకు వాక్యం నుండి ఒకవేళ జారిపోతుంటే దయతో సరిచేసిన ప్రభ బిడ్డను బలపరిచి ఆత్మీయతలో బలహీనపడకుండా బలహీన సమయంలో మీ బలాన్ని ఇస్తానని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ సుధా సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని అయ్యా. రిపోర్ట్లన్నీ నార్మల్ గా రావాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ఏ సమస్యతో బిడ్డ బాధపడుతుందో, ఎందువల్ల నా ప్రభ చెకప్లు చేయించుకుందో, నా తండ్రి టెస్టులు చేయించుకోవాల్సి వచ్చిందో సమస్తము ఎరిగి ఉన్నదేమో. తెలుసు తెలియక ఏదైనా విషయంలో వాక్యం నుండి జారిపోతుంది, తెలియదయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి సరి చేసుకునే జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి. పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డకి ఇచ్చిన ప్రభ చేసిన తప్పు దయతో క్షమించి రిపోర్ట్లన్నీ నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. భయపడకుండా, టెన్షన్ పడకుండా మీ ఎడల విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ కృష్ణవేణి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. సిస్టర్ వాళ్ళ బిడ్డకి ఉద్యోగం దగ్గరలో రావాలని ప్రార్థించమన్నప్పుడు యవనస్తురాలయ్యా, ఎంతో దూరంలో ఉండి ఉద్యోగం చేస్తుంది. సమస్తము మీకు తెలుసయ్యా, మీరేనయ్యా. ఆ ఉద్యోగం వచ్చేలా చేసింది మీరేనా తండ్రి. ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు నా తండ్రి బిడ్డల జీవితంలో జరిగించిన దేవా మీకే స్తోత్రమయ్యా. మరి దూరంలో ఉండి నా కృప ఏ ఇబ్బంది పడుతుందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. బిడ్డ కోరుకున్న రీతిగా
దగ్గరలో ఉద్యోగం దొరికేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా దుర్గమ్మ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డల చదువు కోసం, పెద్ద పాప ఆరోగ్యం కోసం, సిస్టర్ వాళ్ళ భర్త ఆ బ్రదర్ ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు దూరంలో ఉన్నారయ్యా. దేశం కాని దేశానికి బిడ్డల పనుల కోసం వెళ్ళినప్పుడు నా తండ్రి బిడ్డలు భయపడకుండా, వారి బిడ్డల కోసం టెన్షన్ పడకుండా నా తండ్రి మీరున్నారు అనే ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి చుట్టూ, వారి బిడ్డల చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచి వేయండి. ఒప్పుకున్న పని త్వరగా ముగించుకుని నా కృప మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలకు ఎలాంటి అనారోగ్యం కలగకుండా నా కృప మీ బలము, మీ శక్తిని నా కృప బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను. అలాగే నా కృప సాయి గణేష్ బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్ళట్లేదమ్మా, సరిగా పెద్దవాళ్ళకి లోబడట్లేదు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాడు, లోకంలో బ్రతుకుతున్నాడు, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు చేసుకుంటున్నాడని బిడ్డ నా ప్రభా తల్లి ఎంతో వేదన పడుతుంది, ఎంతో దుఃఖపడుతుంది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు అని చెప్పినదేమో. ఓదార్పు మీరిస్తేనే నా తండ్రి. మేము ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా ఓదార్పు వారికి రాదు, కానీ మీరిస్తేనే ఓదార్పు. పూర్తిగా బిడ్డలు నా ప్రభు ధైర్యం తెచ్చుకుంటారు నా తండ్రి. ఒకప్పుడు నా ప్రభు ఎంతో చక్కగా మందిరానికి వచ్చేవాడు, ఇప్పుడు ఎందువల్ల నా ప్రభు తొలగిపోయాడు సమస్తం ఎరిగి ఉన్నది. ఏదైనా విషయంలో బిడ్డలు నా తండ్రి తెలుసో తెలియక వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా ప్రభు దయతో సరిచేసి నా తండ్రి ఆ చిన్న బిడ్డ నా ప్రభు ఒక గద్దింపు చేసైనా సరే నా ప్రభు చెడు అలవాట్ల మీద, చెడు స్నేహాల మీద అసహ్యత పుట్టించిన తండ్రి నూతన హృదయాన్ని, నూతన భవిష్యత్తుని, నూతన ఆలోచన, మీ ఎడల నూతన భయము, భక్తిని నా ప్రభు తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని, పెద్దవాళ్ళకు విధేయత చూపే హృదయాన్ని బిడ్డకు అనుగ్రహించి సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి బ్రదర్ వాళ్ళకు నా ప్రభ అమ్మ సొంత స్థలం లేదు, సొంత ఇల్లు లేదమ్మా ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఈ లోకంలో ఉన్న వాటి కోసం నా ప్రభ, ఈ లోక అవసరాల కోసం మేము ఆలోచించకుండా మీ దగ్గర నా ప్రభ మీ ఎడల భయము, భక్తి కలిగి మీ రాజ్యాన్ని, మీ నీతిని మొదట వెదికే వారిగా బిడ్డలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ చిత్తమైతే నా ప్రభ మీ వద్దకు వచ్చారు కదయ్యా, మీ వద్దకు వచ్చిన వారిని ఒట్టి చేతులతో మీరు పంపరు కదయ్యా. బిడ్డల మీద దయించి నా తండ్రి ఒక సొంత గృహాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే మంగా సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ వాళ్ళ నాన్నకు రావాల్సిన డబ్బులు త్వరలో రావాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ఏ ఆటంకాలు, ఏ అడ్డంకాలు ఉన్నాయో మీకు తెలుసు నా తండ్రి. వారు అడిగేది న్యాయమైనది అయితే నా ప్రభ అది వారి చేతికి చేరేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ జ్యోతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ బిడ్డలకు నా ప్రభు మంచి భవిష్యత్తు కోసం ప్రార్థించమన్నప్పుడు మాట వినకుండా, విధేయత చూపకుండా ఒకవేళ లోకంలో జీవిస్తున్నారేమో నా తండ్రి ఒక గద్దింపు చేసైనా సరే నా ప్రభు సరైన దారిలో బిడ్డలు నడిపించండి. తల్లి మాటకు లోబడాలనే మనసుని నా ప్రభు నూతన హృదయాన్ని మీరిస్తేనే నా ప్రభు మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నాగరత్నం మా సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ వాళ్ళ కొడుకు అనుభూతి బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బ్రదర్ నా ప్రభ మరి ఏ విషయంలో నా తండ్రి దారి తప్పుతున్నాడు, ఏ విషయంలో వాక్యం నుండి తొలగిపోతున్నాడు, దయగల దేవా ఎలాంటి కఠినాత్మలనైనా సరే మార్చి వేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీకు అసాధ్యమైనది ఏదియో లేదయ్యా, సమస్తము సాధ్యమైన తండ్రి. బిడ్డ మీద దయించిన ప్రభ ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారు నేనైతే చూడకపోవచ్చు, ఎవ్వరికి తెలియకపోవచ్చు, కానీ సమస్తాన్ని చూచుచున్న దేవా, ప్రతి ఒక్కరిని చూచుచున్న దేవా మీకే స్తోత్రమయ్యా. బిడ్డలు సరిచేసిన ప్రభ కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి వారి డాటర్ ఇన్లాకి నా ప్రభ అమ్మ డెలివరీకి సిద్ధంగా ఉందమ్మా, నార్మల్ డెలివరీ కోసం ప్రార్థించమన్నప్పుడు ఆ ప్రార్థన అవసరతలు నా దగ్గరికి వచ్చినాయి కాదయ్యా, నేనేం పాటిదాన్నయ్యా, నేను ప్రార్థన చేస్తే వారికి కార్యం జరిగిద్దా? సమస్తము చేసేది మీరే కదా నా ప్రభ, చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది కదా. మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా మీ వద్దకు వచ్చారు నా ప్రభ, మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువుకి నా ప్రభ ఏ ప్రాబ్లం లేకుండా నా తండ్రి, తల్లికి నా ప్రభ ఏ సమస్య రాకుండా బిడ్డలిద్దరి చుట్టూ మీరెండంచెల కంచి వేయండి నా ప్రభ. మరి డెలివరీ దగ్గరలో ఉన్నప్పుడు నా తండ్రి మనుషులైతే అమ్మ నీకు నార్మల్ కాదు అంటారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి, ఖచ్చితంగా బిడ్డకు నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి వారి యంగర్ డాటర్కి నా ప్రభ స్కిన్ ప్రాబ్లం ఉందమ్మా ప్రార్థించమన్నప్పుడు, అలాగే వివాహం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ఎలాంటి రోగాన్నైనా సరే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, ఎలాంటి రోగమైనా ఎలాంటి వ్యాధినైనా సరే మీరొక్క మాట పలికితే చాలు. మొదట నా ప్రభ సమస్య రావడానికి కారణం ఏంటి,
ఎక్కడ బిడ్డలు జారిపోయారు, ఏ విషయంలో వాక్యం నుండి తొలగిపోయారో నా ప్రభా, తప్పు మాదే నా తండ్రి, మేమే తొలగిపోయి ఉంటామయ్యా. నీతిమంతులు లేరు, ఒక్కడునూ లేరు, ఏ భేదమూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని మీరు చెప్పారంటే ఖచ్చితంగా బిడ్డలు ఎక్కడో జారిపోయారు. బిడ్డలకు గ్రహింపించి నా తండ్రి, వారు చేసిన తప్పు సరిచేసుకునే అవకాశాన్ని బిడ్డలకు అనుగ్రహించు. దయతో క్షమించిన ప్రభా, బిడ్డకి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించి ఒక మంచి జీవిత భాగస్వామిని బిడ్డకు అనుగ్రహించమని జతపరచమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభా, అరుణా సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, కుటుంబ రక్షణ కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా ఎంతో ఆశతో ఉంది. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. రక్షణ పొందాలనుంది, రక్తంలో కడగబడాలని ఆశ కలిగించింది మీరే. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే కదా నా తండ్రి. ఆ బిడ్డ ముందున్న ఆటంకాలన్నీ యేసు నామములో తొలగించమని అడుగుచున్నామని. మీ శక్తి, మీ బలము, మీ బాహుబలం ఇంకా నా ప్రభా బిడ్డ తెలుసుకునేలా నా తండ్రి బిడ్డను బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో ప్రతి ఒక్కరు నా ప్రభా రక్షణ పొందేలా కృప చూపించండి నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఎలాంటి కఠినాత్ములైనా మార్చివేయగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే సిస్టర్ నా తండ్రి వారి కూతురమ్మ 10th క్లాస్ చదువుతుందమ్మా, మంచి మార్క్స్ రావాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా ఒకసారి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఈ లోక జ్ఞానంతో ఎంత కష్టపడ్డా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ప్రభా, ఎంత పెద్ద స్కూల్లో చదివినా సరే, ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని ట్యూషన్లకు వెళ్ళినా సరే నా ప్రభా, మీరిచ్చే జ్ఞానం అయితేనే బిడ్డ చక్కగా చదివింది. మీరిచ్చే జ్ఞాపక శక్తి అయితేనే బిడ్డకు నా ప్రభా చదివిన ప్రతిదీ గుర్తొచ్చిందయ్యా. మీకు స్తోత్రం నా తండ్రి. మొదటి నా ప్రభా ఆ బిడ్డ మీ మీద ఆనుకోవాలి. మీ ద్వారా మిమ్మల్ని అడిగినా ప్రభా జ్ఞానాన్ని పొందుకునేలా బిడ్డ హృదయాన్ని మీ వైపు తిప్పమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే సిస్టర్ నా తండ్రి అన్నయ్య మనసు మారాలని నా ప్రభా ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా ఒక్కసారి ఆ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. అన్నయ్యను క్షమించే మనసు ఆ బిడ్డకు అనుగ్రహించండి, సిస్టర్కి అనుగ్రహించండి అయ్యా. మన స్పర్ధలు వచ్చాయి నా తండ్రి. ఈ లోకంలో నా ప్రభా అపవాది ఎన్నో దారుల ద్వారా మనసులు చెడగొడుతున్నాడయ్యా. దయగల దేవ, సమస్తము ఎరిగిన దేవ, బిడ్డలు బలహీనులు కాకుండా అన్నయ్యని క్షమించే మనసు, చెల్లిని ప్రేమించే మనసు బిడ్డలిద్దరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే మౌనిక సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అమ్మ 6 నెలల ప్రెగ్నెంట్ అమ్మ, దేవుని కాపుదల కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభు మీరిచ్చిన బహుమానం పొందుకుని ఎంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీరు నంచెల కంచె వేయండి. ప్రతి రిపోర్టు నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. కడుపులో ఉన్న శిశువు నా ప్రభ తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే మీకు లోబడే మనసు, మీ ఎడల భయం భక్తి కలిగిన మనసును బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. నార్మల్ డెలివరీ నా ప్రభ బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి వారి బిడ్డల కోసం ప్రార్థించమని అడిగిందో, విధేయత కలిగి ప్రార్థించమని అడిగిందో, విధేయత కావాలమ్మా నా బిడ్డలు, విధేయత చూపట్లేదు, లోబడట్లేదమ్మా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎవరైతే బాధపడుతున్నారో తప్పు మాదేనయ్యా. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పండి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని మీరు చెప్పారయ్యా. మీరు చెప్పినా కూడా మీ మాట లెక్క చేయలేదు. మీ మాట పక్కన పెట్టి మాకు ఇష్టం వచ్చినట్టు బిడ్డలు పెంచామేమో. ఇప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు అయిన తర్వాత మా మాటకే లోపడట్లేదయ్యా. తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు. దయగల దేవ, బిడ్డలు చేసిన తప్పు తెలుసో తెలియక చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. బిడ్డలందరినీ నా ప్రభ సరిచేసిన తండ్రి. ఒక నూతన హృదయాన్ని, నూతన భయం భక్తిని, నూతన వినయం విధేయతను నా ప్రభ బిడ్డలో కలిగించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వారి మనసులో ఉన్న బాధ బయటకు చెప్పుకోలేక మానసికంగా బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు, ఒంటరిగా బాధపడుతున్నారు, ఆత్మహత్య చేసుకోవాలని అపవాది ఆలోచనలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మీరే నిజమైన దేవుడు, మీరు మాత్రమే వారికి తోడుగా ఉండగలరు అనే గ్రహింపును బిడ్డలో కలిగించండి. గతించిన దినాలలో నా ప్రభు బిడ్డలు ఎలా జీవించారు, ఒకవేళ లోకపరంగా ఇష్టం వచ్చినట్టు బ్రతికారేమోనయ్యి. దయగల దేవ, వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం. నేనేదో గొప్పదాన్ని, నేనేదో భక్తి గలదానని కాదు నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. నూతన మనసుని, నూతన జీవితాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే బ్రదర్ నా తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్నాడు, బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అంత బాధలో ఉండి కూడా పొరుగు వారికి సహాయం చేసే మనసునిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆ కుటుంబాన్ని విడిచిపెట్టొద్దయ్యా.
ఆ కుటుంబాన్ని మర్చిపోవద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి నా ప్రభు సంపూర్ణ స్వస్థత నా ప్రభు బిడ్డకు అనుగ్రహించి నిలబెట్టమని అడుగుచున్నానయ్యా. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి చుట్టూ మీ రక్షణ కంచివేయండి. కుటుంబాన్ని నా ప్రభు వారిచ్చిన సహాయాన్ని నా తండ్రి, చిన్న సహాయమైనా సరే ఇచ్చే మనసు ఇచ్చిన దేవా, వారు చేసే పనిని, వారి కుటుంబంలో ప్రతి ఒక్కరిని నా ప్రభు వారు చేసే కష్టార్జితాన్ని 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాను నా తండ్రి. మీకే స్తోత్రమయ్యా. అలాగే నా ప్రభు ఇంకా ఎవరి గురించైనా నా ప్రభు మర్చిపోయి ఉంటే దయతో నా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి బిడ్డల హృదయాలు కదిలించి సహాయం చేసే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని వచ్చిన ప్రార్థన అవసరతలు మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.